బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాత రికార్డులు బద్దలవుతున్నాయా? కొత్త చరిత్రను బాలయ్య సృష్టిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. దేశవ్యాప్తంగా పాన్ ఇండియాగా రిలీజ్ అయినటువంటి అఖండ 2 తాండవం ఇప్పుడు దేశవ్యాప్తంగా థియేటర్లో తాండవం చేస్తుంది. గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఏ రకంగా ఉంటుందో మరొకసారి చూపించింది అఖండ 2. బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చినటువంటి తాజా చిత్రం అఖండ 2 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అభిమానులు ఆశించిన మాస్ అంశాలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయని, బాలయ్య విశ్వరూపం చూపించారని ప్రేక్షకులు సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఓపెనింగ్స్ పై ట్రేడ్ వర్గాలలో ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ప్రభంజనం చూస్తుంటే ప్రీమియర్లు మరియు మొదటి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల నుంచి 80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు ఒక అంచనా కూడా వేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు 5వ సినిమాగా వచ్చిన అఖండ 2 కూడా అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ విజయ పదంలో దూసుకుపోతుంది. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్తో లాంగ్ రన్లో ఈ చిత్రం భారీ వసూలను రాబట్టడం ఖాయమని కూడా సినిమా వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అఖండ 2తో బాలయ్య మరోసారి బాక్స్ ఆఫీస్ పైన తన పట్టు నిరూపించుకున్నారు. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించేటువంటి దిశగా వెళ్తుంది. ట్రేడ్ విశ్లేషకుల మాటలు చెప్పాలంటే నైజాంలో మాత్రమే కాదు, సీడెడ్, కర్ణాటక, ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో కూడా సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్ వసూలు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. బాలయ్య యాక్షన్కు ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి మాస్ కనెక్ట్, బోయపాటి స్టైల్ డైలాగ్స్, ఎమోషనల్ సినిమా లాంగ్ రన్కి కూడా ఉపయోగపడతాయని అంచనా. యాజ్ ఇట్ ఈస్గా తమనిచ్చినటువంటి మ్యూజిక్ మరొకసారి అభిమానులకు ఉర్రు తొలగించేటువంటి విధంగా మారింది. థియేటర్లో వచ్చేటువంటి బీజిఎంతోనే గూస్ బంప్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అభిమానులందరూ కూడా. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అదే చెప్తున్నారు. థియేటర్లో అసలు కూర్చునే పరిస్థితే లేదు. వెనక నుంచి వస్తున్న బీజిఎం చూస్తుంటే సీట్ల నుంచి ఎగిరి దూకాలనేటువంటి ఆలోచన వస్తుంది అభిమానులకంటూ కూడా చెప్తున్నారు సినిమా చూసిన తర్వాత. ఏదేమైనా కూడా అఖండ 2 తాండవం పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైనటువంటి ఈ సినిమా ఈ సంవత్సరంలో తెలుగు సినిమా నుంచి అత్యధిక కలెక్షన్లు రాబట్టేటువంటి సినిమాగా మారబోతుందంటూ కూడా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నారు బాలయ్య అభిమానులు. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా బాలయ్య సినిమా చరిత్రలోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకొక శుభవార్త ఏంటంటే దీనికి కొనసాగింపుగా అఖండ 3 జై అఖండ కూడా ఉంటుందంటూ ప్రకటించారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒకసారి చూసినటువంటి వారు మరలా ఇప్పుడు వెళ్ళి చూడడానికి ఆతృత పడుతున్నారు. అంత అద్భుతంగా ఉంది సినిమా. డెవోషనల్ టచ్ ఇచ్చి మన యొక్క హిందుత్వాన్ని, హైందవాన్ని, దేశ సంస్కృతి సంప్రదాయాలను మన దేశం పైన కుట్ర చెయ్యాలనుకుంటే ఏ రకంగా మన ధర్మము పూర్తిగా తిరగబడుతుంది అనేటువంటి అంశాలని దీంట్లో పర్ఫెక్ట్గా చూపించారంటూ ఫ్యామిలీ అంతా కూడా ఇది ఖచ్చితంగా చూడాలి, పిల్లలంతా కూడా ఖచ్చితంగా చూడాలి, చాలా అంశాలు తెలుస్తాయంటూ కూడా సినిమా చూసినటువంటి వారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా అఖండ 2 తాండవం థియేటర్లో ఇప్పుడు బీభత్సంగా ప్రదర్శన అవుతూ ప్రేక్షకుల యొక్క ఆదరణ పొందుతుంది. భారీ కలెక్షన్ దిశగా అయితే దూసుకు వెళ్తుంది.